ఏయ్ ఏంట్రా ఏంట్రా ఏం మాట్లాడకుండా ఉన్నారు? ఎవరిని చూసుకుంటారా మీకు ఇంత ధైర్యం వచ్చింది? చెప్పు, చెప్పరా. ఏయ్ నీకేమైందిరా? చెప్పు, చెప్పమంటున్నాను కదా. అంకుల్ మేమేదో తెలియక చేసాం. ఇకపై ఇలాంటిది ఏది జరగదు. మీ మీద ఒట్టు అంకుల్. ఏయ్ మీ నాన్న గౌరవ మర్యాదలు పోగొట్టడానిక ఈ చెడ్డ పనులు చేస్తున్నావు? చెప్పు. ఏయ్ ఏంటి నేల చూపు చూస్తున్నావు? చెప్పు. ఏయ్ మిమ్మల్ని చెప్పవలసిన తప్పు కాదురా, దీన్ని కారకుడు ఎవడరా? మిమ్మల్ని తప్పుడు పనులు చేసి తప్పుడు పనుల్లో దించిన ఆ తప్పుడు కారకుడు ఎవడరా? ఏ తిక్కరాజు ఎక్కడరా నువ్వు? అయ్యగారు నన్ను క్షమించండి అయ్యగారు, ఏదో తప్పు అయిపోయింది. ఏ శిక్ష అయినా ఇవ్వండి, ఒప్పుకుంటాను. ఇక మీదట ఎప్పుడు ఇలాంటి తప్పు జరగదు. తల్లిదండ్రులు లేని నాకు అన్నం పెట్టి పెంచింది మీరే కదయ్యా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. చీ ఆపరా. అలా అయితే తప్పు నువ్వు ఒప్పుకుంటున్నావు కదా? ఒప్పుకుంటున్నా. ఇక మీదట ఈ తప్పు చేయనంటున్నావు అంతే కదా? లేదు, నా మేరీ మాత మీద ఒట్టు, ప్రభు మీద, చర్చ్ మీద, మీ మీద ఒట్టు. ఏయ్ తిక్క నా కొడక, నీ అమాయకత్వం కన్నీరుతో నువ్వు వాడిన ఆట పాడిన పాట నాకేం అర్థం అవ్వలేదనుకుంటావా? ఏయ్ వీడి దగ్గర జాగ్రత్తగా ఉండండి. వీడిలాగా అబద్ధం ఆడి కన్నీరు పెట్టి మీరందరూ కలిసి అన్నిటి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా? అది ఇక్కడితో వదిలేయండి. మిమ్మల్ని ఇంత వసతిగా పెంచిన మాకు ఎలా హెచ్చరించాలో నాకు బాగా తెలుసు. నా కొడుకు తప్పు చేశాడని చెప్పి క్షమించే తండ్రి నేను కాదు, అది గుర్తుంచుకోండి. మేమున్నాం కదా మీ తండ్రులం. మేమంతా పుట్టినప్పుడు మినిస్టరు, ఎక్స్పోర్టు, ఫ్యాక్టరు కాదు. మీరంతా జాలీగా తిరిగే ఈ వయసులో గొడ్డులా కష్టపడి సంపాదించాం మేమంతా మీ గుర్తుకు రాము. ఈసారికి మిమ్మల్ని అంతా క్షమిస్తున్నాను. దీనికి పైన ఏదైనా కంప్లైంట్ వచ్చిందనుకో, అర్థమైందా? ఇదిగో బత్రూసు, ఇకపైనైనా మారడానికి చూడు. దున్నపోతులాగా అందరి దగ్గర తన్నులు తినడానికి ఎందుకు చెప్పు? రే నా నోటికి ఏదైనా వచ్చేస్తుందిరా. మీరిది చూడనే లేదే. నేను చూడండి ఏముంటుంది అందులో. దాని గురించి కాదు, ఈ లెక్కల గురించి చెప్తున్నా. ఎన్ని రోజులుగా అడుగుతున్నాను కొంచెం చూడమని. నా పైన ముందు చేయి తీయండి. ఈ లెక్కలు చూడండి. అస్థివారం వేసిన దగ్గర నుంచి ఇప్పుడు గోడలు కట్టిన వరకు ఉన్న లెక్కలు ఇవి. అది ఇది అన్ని కూడా పెడితే 1,76,000. అమ్మా నా మేరీ మాత, కుర్రోలు ఒకసారి టూర్ వెళ్లడంతో నా పని అంతా పూర్తయింది. అప్పుడు కిటికీలు, గుమ్మాలుకి అన్ని కలిపి చాలా డబ్బులు కావాలే. ఓ స్కాచ్ విస్కీ అని చెప్పి కుర్రోళ్ళకి ఈ రోజు కూడా నాటు సారాన్ని తాగిపించాను. ఈ రోజు కలెక్షన్ ఇక్కడ ఉంది చూడు. లేవండి, ఈ డబ్బులంతా ఏములకి సరిపోతుంది? ఇంకా చాలా డబ్బులు కావాలి. ఇంకా చాలా డబ్బులు కావాలా? దానికి ఒకే ఒక దారి ఉంది. వాళ్ళు ఒకసారి టూరుకు వెళ్ళాక వాళ్ళు టూరు నుండి తిరిగి వచ్చేలోపు మనం ఇల్లు కట్టి పూర్తి చేసి ఫస్ట్ నైట్, సెకండ్ నైట్, థర్డ్ నైట్ అన్ని పూర్తి చేసేయచ్చు. నా చిట్టి బంగారు, ఆ తర్వాత మనం ఒక టూర్కి వెళ్దాం. ఓరి దేవుడా, నిన్నేమన్నా ఎర్త్ క్వేక్ వచ్చిందా? వాళ్ళకు కూడా బాగా బ్రెయిన్లు ఉన్నాయన్నమాట. చూడు ఎలా చదువుతున్నారు, బాగా మీద. వెళ్ళి చూద్దాం. హలో, మిమ్మల్నిరా? అవును, ఏమైంది? 5గురు కలిసి సన్యాసానికి వెళ్తున్నారా? వీళ్ళ చూడండి, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసాయి. మేము చదువుకోవాలి. నవ్వుతూ మాట్లాడి మేము టైం వేస్ట్ చేసాం. అది మేము రియలైజ్ అయ్యాం. మీరు వెళ్ళి. సరే, ఇదంతా ఒక రోజు లోపు నీకు ఎలా తెలిసింది? ఇలా మాట్లాడుతూ మా సమయాన్ని మీరు వేస్ట్ చేయకండి. మీరందరూ మీ చదువు చదివేసేగా వచ్చారు. ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే అంతా వేస్ట్. అట్లీస్ట్ మన పేరెంట్స్ పరిస్థితిని ఆలోచించాలి కదా. నిన్నేం జరిగింది? ప్రిన్సిపల్ పేరెంట్స్ పిలిచి కంప్లైంట్ చేశారు. గోవింద్ వాళ్ళ నాన్న వచ్చి పెద్ద గొడవ చేశారు. ఇప్పుడే అంతా తెలుస్తుంది. వాళ్ళ బాబులొచ్చి తిట్టారు, అందుకనే మంచోలుగా మారిపోయారు పాపం. అదనమాట. బాగా ఇరుక్కున్నారు, అది కన్ఫర్మ్. అబ్బో ఎంత ధైర్యవంతులు వీళ్ళు! మనతో ఏమేమన్నారే? ధైర్యవంతుల కథ ఇంతటితో సమాప్తం. ఎంతైనా వీళ్ళ సిచ్యువేషన్ పాపం. ఇలా మారిపోవటం కష్టంగా ఉంది. డిపెండ్ చేయడానికి ఎవరైనా ఉంటారనుకున్నాను, అంతా మారిపోయింది.
ఈ రోజుతో మన గొడవలైపోయాయి. రేపటి నుండి రోజు ఆటలే. Cheers! అయ్యో రమ్మి ఇడు మొక్కైడు అనుకుంటా. మళ్ళీ నేను ఓడిపోయాను. ఇది ఇప్పుడే స్టాప్ చేద్దాం. ఆపటవా? ఆట అంటే అలానే ఉంటుంది. ఒకసారి గెలుస్తావు, ఒకసారి ఓడిపోతావు. అది మామూలే కదా. డబ్బులు ఏమైనా కావాలా? అందుకే కదా ఒక ఏటీఎం కార్డ్ అనేది ఒకటి ఉంది. నువ్వు మూసుకొని ఆటను చూడు. నువ్వు మొక్కైరా. అది ఎవరు కదలకూడదు, అలాగే ఉండండి. లేండ్రా పెద్దంటి గొర్రెలు రాత్రి అయితే చాలు తాగడం చీట్లాడడం ఇదేనా చదువు. పదండ్రా, నడవండ్రా. నడవండ్రా. నీ దగ్గర ప్రత్యేకంగా చెప్పాలి. నేను అనుకోలేదు, కూర్చున్నా. లేరా? ఇది ఇలా వేసుకొని కప్పుకొని వెళ్ళిపోవడమే. దానివల్ల మాలాంటి పేరెంట్స్ ఫీలింగ్స్ అర్థం చేసుకుంటే చాలు. దీనికి పైన ఏమీ చెప్పవలసిన పని లేదని అనుకుంటున్నాను. మిస్టర్ భార్గవ్, మీరు చెప్పేవన్నీ ఓకే. ఇలాగనే వెళ్తూ ఉంటే మీ 5 మంది ఫాదర్స్ సొసైటీని ఫేస్ చేయడం చాలా చాలా కష్టం అవుతుంది. మీ మీద ఉన్న గౌరవంతో ఒక రహస్య విచారణ చేశాను. మీరు భద్రంగా ఉంటుందన్న ఆ ఇల్లు అన్ని చెడు పనులు ఆ ఇంట్లో జరుగుతున్నాయి. లిక్కర్, గ్యామ్లింగ్, డ్రగ్స్, ఈవెన్ కాల్ గర్ల్స్. మీ పదవి డబ్బు కాపాడుతుందని వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. అందుకే వాళ్ళు ఈ చెడు పనులు చేస్తున్నారు. సావురా సావు. నేను నరికి పోగులు పెట్టి బయట విసిరి పాడేస్తాను. దారిలో ఎక్కడైనా కాకి చూస్తే పొడుస్తుంది, ఎవరైనా చూస్తే పరుగు పోతుంది. అబ్బో, నేను చెప్పేది కష్టమేనండి. ఇవేం చెప్పనవసరం లేదు. నీవు ఇన్ని రోజులు అబద్ధం చెప్పి మమ్మల్ని మోసం చేయలేదు. పిల్లలకి ఆల్కహాల్ నేర్పి, పేకాట నేర్పి, అమ్మాయిలతో శృంగారం చెప్పడం చేయించిన నువ్వు. నేను తెలిసి ఏ తప్పు చేయలేదండి అయ్యా. ఇంతకు మించి నన్ను కొట్టకండి అయ్యా. 5 లక్షల రూపాయలకి లెక్క చెప్పరా కుక్క. మీ నాన్నకొచ్చిన వరకట్నం డబ్బు నువ్వు మమ్మల్ని మోసం చేసిన డబ్బు ఎక్కడ దాచిపెట్టావరా చెప్పు. చేతులు 2 వెనకాల కట్టేసి లెక్కలు అడిగితే నేను ఎలా లెక్కలు చెప్తానయ్యా? లెక్కలు రాసి పెట్టావా? ఎక్కడ లెక్క? ఏయ్, తీసుకురారా. ఇప్పండి ఇప్పండి. ఏంటి చూస్తున్నా? త్వరగా విప్పండి. 5 లక్షలు కదా మీరు నాతో అన్నారు. ₹2.45 ఇదే మిగిలింది. అయ్యో అయ్యో, లక్ష్మి లక్ష్మి కాల్లో పడకూడదు, నేను ఉంచుకుంటాను. ఏయ్, ఇక్కడికి అమ్మాయిలు వస్తారా చెప్పరా? వస్తారు. లేదండి, లేదు. లేదంటే ఒంటరిగానే రారు, ఆ కుర్రోళ్ళతో కూడా రారండి. ఎక్కడ్రా వాడు? అదే అక్కడే. నాకు తెలీదు. కూడా చదువుకున్న పిల్లలని చెప్తుంటారు. ఎందుకురా అక్కడికి వస్తున్నారు? కంబైన్ స్టడీసే కదా. వాళ్ళు ఇక్కడికి రాగానే క్లోజ్ చేసి తలుపులేసేస్తారు. తర్వాత 3 గంటల సేపు ఏ శబ్దమూ ఉండదు. ఏ శబ్దం రాలేదంటేనే నేను తలుపు కొడతాను. ఎన్నిసార్లు వచ్చుంటారు? ఒక 5-6 సార్లు వచ్చారండి అయ్యా. నేను అప్పుడప్పుడు వెళ్ళి కొడుతుంటాను. వాళ్ళు మాత్రమే ఉన్నారని అనుకోకూడదు కదా. ఇచ్చిన డబ్బంతా ఎలా ఖర్చు అయిందిరా? అదే కాలేజీకి ఫీజు కట్టేశాను. తర్వాత పళ్ళు కొట్టుకిచ్చాను. తర్వాత మిగతా ఖర్చులన్నీ ఉన్నాయి కదా. 5 లక్షల రూపాయలు కొంచెం బ్యాలెన్స్ ఉండాలి. ఇంకా ఉండాలి కదా. అదే కదా ఇంతకు ముందు తీసిచ్చిన ₹2.45 ఇండియన్ మనీ. ఎంత? ఒక 5 పైసలు తగ్గిందండి. అది రేపు మీకు ఇచ్చేస్తాను. అయ్యగారు, మీకు ఒక విషయం తెలుసా? ఒకసారి మాధవన్ అంటాడు గోవింద్ అకౌంట్ నుండి ₹1000 తీయమని. ఇంకొకసారేమో లూకో అంటాడు అజ్మల్ అకౌంట్ నుండి ₹1000 తీయమని. తీయలేదనుకోండి, వాడు కొడతాడు, వీడు కొడతాడు. ఇద్దరి దగ్గర దెబ్బలు తినకూడదని ఇద్దరు అకౌంట్ నుండి నేను తీసేస్తాను. ఏ పని చేసినా ఒక సిన్సియారిటీ ఉండాలి కదా. తర్వాత ఇంకొక విషయం, మీరిచ్చేది కాకుండా మీ అకౌంట్ నుండి కూడా తీసాను. అంత సిన్సియారిటీ నేను. చాలు, అర్థమైంది. ఇక్కడెవరు ఉండనవసరం లేదు. పొండి, అందరూ మర్యాదగా పొండి.